హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవళిక ఎడ్యుకేషన్ ఛానల్. టీజీ టెట్ 2025లో భాగంగా మనం ఈరోజు ప్రీవియస్ పేపర్ టెట్ 2022 డిస్కస్ చేద్దాము. దీనిలో ఈవీఎస్ పార్ట్ని మనం ప్రజెంట్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ వన్, దీనిని అక్టోబర్ వేడిమి అంటారు. మనకి సెంటెన్స్ కరెక్టే. నెక్స్ట్, ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మూడోది, నేల ఇంకా తేమగా ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్, గాలిలో అల్ప తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. సో మనకి ఇందులో రాంగ్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3, నేల తేమగా ఉంటుంది అని ఇచ్చాడు. ఇది మనకు రాంగ్ ఆప్షన్. మిగిలిన 3 ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓక్, యాష్, బీచ్ వంటి చెట్లు ఎక్కువగా ఈ అడవులలో కనిపిస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, సమశీతోష్ణ సతత హరిత అరణ్యాలు. సో కరెక్ట్ ఆప్షన్ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. ఇవి మనకు ఈ చెట్ల గురించి 8th సోషల్లో ఉన్నాయి. ప్రతిసారి ఈ టాపిక్ నుండి అడుగుతున్నారు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని గుర్తించండి అని అడిగారు. సో దీనిలో మనకు కాగితపు వరుస క్రమం కానీ, లేకపోతే భూమిలోని పొరల వరుస క్రమం, లేదా వాతావరణంలోని పొరల వరుస క్రమం అనేది అడుగుతున్నారు. ఈ వరుస క్రమాలన్నీ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్, ముక్కలు చేయడం, తర్వాత కలప గుజ్జు తయారీ, నెక్స్ట్ గుజ్జును పరచడం, ఒత్తటం, కట్టింగ్. ఇది సరైన వరుస క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో ఈ క్రింది అధికారాన్ని కల్పించింది. ఫస్ట్ ఆప్షన్ పాక్షిక న్యాయాధికారాలను, శాసనాధికారాలను, నెక్స్ట్ కార్యనిర్వహణాధికారాలను, నెక్స్ట్ న్యాయాధికారాలను. సో మనకు గవర్నర్కు కల్పించిన అధికారం ఏంటంటే కార్యనిర్వహణ అధికారాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కణ శ్వాసక్రియ జరిగే కణంగాన్ని గుర్తించండి. సో ఫస్ట్ ఆప్షన్ అంతర్జీవ ద్రవ్యజాలం, రైబోజోములు, నెక్స్ట్ మైటోకాండ్రియా, నెక్స్ట్ హరిత రేణువు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మైటోకాండ్రియా. కణ శ్వాసక్రియ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గ్లూకాగాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. ఆప్షన్ 1 క్లోమం, ఆప్షన్ 2 కాలేయం, ఆప్షన్ 3 మూత్రపిండం, ఆప్షన్ 4 ఊపిరితిత్తులు. సో మనకు గ్లూకాగాన్ను స్రవించే గ్రంథి క్లోమం. నెక్స్ట్ క్వశ్చన్, బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మొక్కల కణాల మధ్య జరిగే నీటి రవాణ, ఆప్షన్ 2 అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావటం, ఆప్షన్ 3 వేర్ల నుండి నీరు మొక్క భాగాలకు రవాణా కావటం, ఆప్షన్ 4 నేల నుండి నీరు మొక్క కణాలకు చేరడం. సో దీనిలో సరైన వాక్యం ఏంటంటే అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావటం. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. సో ఇక్కడ వినియోగదారులను సూచించేవి పొదలు, మొక్కలు, జంతువులు లేదా సూక్ష్మజీవులు అని అడిగాడు. సో వినియోగదారులు ఇక్కడ మనకు ఓన్లీ సూక్ష్మజీవులు వస్తాయి. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మనకు వరుస క్రమాలు అన్నా కదా, నేలపై పొర నుండి క్రింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి. సో వరుసగా మనకు పొరలు వచ్చేసి ఓ క్షితిజం, ఏ క్షితిజం, నెక్స్ట్ ఈ, బి, సి, ఆర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోను ఏది అన్నాడు. సో మనకు బాలికలలో అయితే మనకు ఈస్ట్రోజన్, పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ అయితే టెస్టోస్టిరాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. సో మనకు పావురం, డేగ, పిచుక, ఇవి 3 కూడా అండోత్పాదకాలు. గబ్బిలం మనకు పిల్లల్ని కంటుంది కాబట్టి ఇది శిశోత్పాదకం. సో కాని దానిని అని అడిగాడు. సో అయింది, కానిది అని చివరిలో ఇస్తాడు. మనం
ఆప్షన్ని కరెక్ట్గా చూడాలి. సో ఆన్సర్ గబ్బిలం. నెక్స్ట్ క్వశ్చన్, పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి అన్నారు. సో మనకు ఇక్కడ ఆప్షన్ 1 రక్షక పత్రాలు, ఆప్షన్ 2 అండకోశం, ఆప్షన్ 3 కేసరావళి, ఆప్షన్ 4 ఆకర్షణ పత్రాలు. మనకి ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి భాగం మన వచ్చేసి కేసరావళి, మిగిలినవి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల కిందికి వస్తుంది. రక్షక ఆకర్షక పత్రాలు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల కిందికి వస్తుంది. సో మన ఆన్సర్ కేసరావళి. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాలలో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం. మనకు స్పిరిట్, పొటాషియం హైడ్రాక్సైడ్, అయోడిన్, కాపర్ సల్ఫేట్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ అయోడిన్. పిండి పదార్థాలు గుర్తించడానికి వాడే రసాయనం అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి. కాక్టస్, ఎర్రచందనం, వాలిస్నేరియా, మాంగ్రూవ్. సో మనకి ఇందులో కాక్టస్ అనేది ఎడారి మొక్క, బ్రహ్మజముడు, నాగజముడు ఇవి కూడా ఎడారి మొక్కలు. మనకు వరుస క్రమాల నుండి ఇదే పేపర్లో మనకు 3వ క్వశ్చన్ కూడా వచ్చింది. కంటిలో బయటి నుండి లోపలి వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలను గుర్తించండి అని అడిగాడు. మనకి ఇక్కడ సరి అయిన ఆన్సర్ దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పునరుద్ధరింప దగిన వనరు కానిది అని అడిగాడు. సో నాన్ రీనబుల్ అనమాట. సో శిలాజ ఇంధనాలు మనకు ఆన్సర్. ఇది ఎక్కువ అడుగుతున్నారు రిపీటెడ్గా. పునరుద్ధరింప దగిన, దగని అనేసి క్వశ్చన్లో కన్ఫ్యూజ్ చేస్తారు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ పటరూపకర్తల ప్రకారం భారతదేశం ఈ ద్వీపంలో కలదు. సో మనకు ఇది ఆన్సర్ వచ్చేసి జంబో ద్వీపము. సో ఇది మనకు 8th సోషల్ నుండి అడగడం జరిగింది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, శ్లోక అనే అమ్మాయి దిస్పూర్ నుండి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది అని అడిగారు. సో మనకు దిస్పూర్ నుండి షిల్లాంగ్కు మనకు ఏ వైపు అంటే దక్షిణ వైపు. నేను ఇది ఆల్రెడీ చెప్పాను. ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు. ఏ దిక్కు నుండి ఏ వైపు వెళ్ళారు అనేసి ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సరి అయిన జతలను ఎన్నుకోండి అడిగారు. సో ఇక్కడ మనకు ఆమ్రాబాద్ వచ్చేసి మనకు నాగర్ కర్నూల్ డిస్టిక్. నెక్స్ట్ ఏలేశ్వరం వచ్చేసి నల్గొండ డిస్టిక్. పాండవులగుట్ట వచ్చేసి మనకు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. నెక్స్ట్ గన్పూర్ అనేది మనకు ఆదిలాబాద్ డిస్టిక్. సో మనకు ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉంది. ఆప్షన్ 1 పెరియ పురాణం, ఆప్షన్ 2 బ్రహ్మ పురాణం, ఆప్షన్ 3 శివ మహాపురాణం, ఆప్షన్ 4 లింగ పురాణం. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ పెరియ పురాణం. భక్త కన్నప్ప కథ పెరియ పురాణంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ 1 బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ 2 భాస్కరుడు, ఆప్షన్ 3 ఆర్యభట్టు, ఆప్షన్ 4 వరహామిహిరుడు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆర్యభట్టు. నెక్స్ట్ క్వశ్చన్, 6 నుండి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీన్ని కల్పించనిచో ప్రాథమిక హక్కులలోని ఈ హక్కును ఉల్లంఘించినట్టు. ఆప్షన్ 1 సాంస్కృతిక విద్యా విధేయక హక్కు, ఆప్షన్ 2 సమానత్వపు హక్కు, ఆప్షన్ 3 పీడనాన్ని నిరోధించే హక్కు, ఆప్షన్ 4 స్వాతంత్రపు హక్కు. మరి దేనిని ఉల్లంఘించినట్టు అంటే స్వాతంత్రపు హక్కును ఉల్లంఘించినట్టు. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ సైన్యం మార్చి 1944లో భారతీయ జెండాను ఇక్కడ ఎగరవేశారు. సో 1944లో భారతీయ జెండాను మనకు కోహిమాలో ఎగరవేయడం జరిగింది. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ అడిగాడు. సో ఇది కూడా మనకు 8th సోషల్ నుండి అడగడం జరిగింది. మనకు రాజ్యాంగ సభలో మొత్తం ప్రాతినిధ్యం వహించిన మహిళలు 15 మంది టోటల్గా. దీనిలో కాని వారెవరు అని అడిగారు. ఆప్షన్ 1 లక్ష్మీ సెహగల్, సరోజినీ నాయుడు, అన్నా మస్కరిన్, దాక్షాయిని వేలాయుధం. సో లక్ష్మీ సెహగల్ ప్రాతినిధ్యం వహించలేరు. మొత్తం మనకు రాజ్యాంగ సభలో
299 ప్రాతినిధ్యం వహించగా అందులో 15 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లక్ష్మీ సెహగల్. నెక్స్ట్ ఈవీఎస్ మెథడాలజీ క్వశ్చన్స్. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, బాలల హక్కులు అను పాఠమును విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన స్వంత మాటలలో స్పష్టంగా చెప్పగలుగుట అనేది ఈ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశించబడినది. ఆప్షన్ 1 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. ఆప్షన్ 2 విషయావగాహన. ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఆప్షన్ 4 ప్రశ్నించుట, పరికల్పన చేయుట. సో స్వంత మాటల్లో అని ఇక్కడ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. స్వంత మాటల్లో స్పష్టంగా చెప్పగలుగుట అనే కీవర్డ్ మనకు విషయావగాహన కిందకి వస్తుంది. సో ఆప్షన్ 2 విషయావగాహన కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేయు ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందినారు. ఈ క్రియ క్రింది అనుభవము చెందును. సో సంతోషకరమైన, శ్రవణపూర్వక, చలనాత్మక, జ్ఞానపూర్వక. ఇక్కడ మనకు కుండల తయారీ అనేది మనం ప్రత్యక్షంగా చేస్తున్నాం కాబట్టి ఇది చలనాత్మక. ఆప్షన్ కరెక్ట్గా అవుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారణకై విద్యార్థులను గ్రామంలోనికి తీసుకెళ్లారు. విద్యార్థులు తగినంత సమయం గ్రామస్తులతో ప్రతి చర్యలు జరుపుటకు తీసుకున్నారు. ఈ ఉపగమం యొక్క ప్రధాన ఉద్దేశం అడిగారు. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అభ్యసనంలో ఏకరూపత తొలగించి సందర్భోచిత అభ్యసన వాతావరణాన్ని కల్పించుట. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయుటకు సహాయపడే వనరులు. సో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి మనకు ఉపయోగపడేది ఏంటిది అని అడిగారు. ఆప్షన్ 1 సెమినార్. ఆప్షన్ 2 తరగతి గది. ఆప్షన్ 3 గ్రంథాలయం. ఆప్షన్ 4 యోజననే మనం అసైన్మెంట్ అని కూడా అంటాము. సో ప్రాజెక్టు పని పూర్తి చేయాలంటే మనకు సహాయంగా ఉండే వనరు ఏంటంటే గ్రంథాలయం. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన మరియు మేధోపరమైన విజ్ఞతను పెంపొందించేది అని అడిగాడు. సో విమర్శనాత్మక ఆలోచన అనేది దేని ద్వారా పెంపొందుతుంది అని అడిగాడు. సో ఆప్షన్ 1 తాత్విక చింతన. నెక్స్ట్ శాస్త్రీయ నిగ్రహం. ఆప్షన్ 3 మనోవైజ్ఞానిక ఉపగమం. ఆప్షన్ 4 సాంఘిక ప్రవర్తన. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాస్త్రీయ నిగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది కానిది ఏది? సో మనకు మూల్యాంకనం సంబంధించి ఖచ్చితంగా మెథడాలజీలో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ మూల్యాంకనం సంబంధించి క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది ఉండదు. సో ఈ మూల్యాంకన టాపిక్ ఎక్కువగా చూసుకోండి. సో సరైనది కానిది అని అడిగాడు. లోప నిర్ధారణ మరియు లోపల నివారణ ద్వారా విద్యార్థుల సాధనను మెరుగుపరచుటకు మూల్యాంకనమును ఉపయోగించాలి. ఆప్షన్ 2 బోధనాభ్యాసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని అంతర్భాగం చేయాలి. ఆప్షన్ 3 స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు. ఆప్షన్ 4 ఆశించిన ప్రమాణాలను సాధించడానికి తగు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు అన్నారు. ఇవ్వాలి మనము స్వీయ మూల్యాంకనానికి కూడా. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.